మన ఆంధ్ర ట్రెడిషనల్ వంటకం పనస పొట్టు కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది తిన్నారంటే ఎవరైనా సరే అద్భుతః అనాల్సిందే. కొంచెం ప్రాసెస్ పెద్దది అయినా ఓపిక చేసుకుంటే ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. దీనికోసం ముందుగా 2 స్పూన్స్ ఆవాలు, 1.5 స్పూన్ నువ్వులను హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. పనస పొట్టును శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉప్పు, పసుపు తగినన్ని నీళ్లు పోసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఉడికించుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. బాణలిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినప్పప్పు, శనగబెడలు కొంచెం ఎక్కువే వేసుకొని అందులోనే 6-7 ఎండుమిర్చి, కొంచెం వేరుశనగ పప్పు, కొంచెం జీడిపప్పు వేసి వేగిన తరువాత కరివేపాకు, 10 పచ్చిమిర్చి చీలికలు, ఇంగువ వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. అందులోనే ఉడికించిన పనస పొట్టును కూడా వేసి కలుపుకొని కొంచెం కారము, చింతపండు రసము వేసి నీరంతా ఇమికిపోయి కూర పొడిగా వచ్చేంత వరకు కూరనంతా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. కూరను బాగా కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండా. కర్రీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్న ఆవాలు, నువ్వుల పేస్ట్ వేసుకొని 2-3 అవర్స్ తర్వాత తిన్నామంటే ఆహా ఎంత రుచిగా ఉంటుందో.